హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసుకునే స్వీట్ని అయితే మీకు షేర్ చేసుకోబోతున్నాను. కూడా ఇంట్లో ఉండే వాటితోనే పండిపోయిన అరటి పండ్లు, గోధుమ పిండి ఉంటే చాలు, ఇంకా చాలా ఈజీగా అయితే స్పాంజీగా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూస్తారు కదా ఫ్లఫీగా ఉన్నాయో, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఒక మిక్సీ జార్లో మనకు పండిపోయిన అరటి పండ్లు ఉంటాయి కదా, ఇంకా అవైతే కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఒకవైపు గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టేసేయాలి. ఇప్పుడైతే ఇదంతా ప్రాసెస్ చేసే లోపు అయితే మనం పాలు కూడా ఒకవైపు వేడి చేసుకుంటూ ఉండాలి. ఒక కప్ అంత పాలు అయితే తీసుకోవాలి. తీసుకొని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో అరటిపండ్ల ముక్కలు, చల్లార్చుకున్న పాలు కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే మనము షుగర్ కూడా వేసుకోవాలి. మీరు షుగర్ అయినా వేసుకోండి, లేదంటే బెల్లం అయినా వేసుకోండి, అది ఆప్షనల్, అది మీ ఇష్టం అనమాట. నేనైతే షుగర్ అయితే తీసుకుంటున్నా. షుగర్ కూడా తీసుకొని ఆ తర్వాత దీంట్లో ఒక 2 ఇలాంచి అయితే వేసుకోవాలి. అరటిపండు ముక్కలు, ఇలాంచి, షుగరు, పాలు అయితే వేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడైతే మనం అది మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని, అదేనండి పెనం అయితే పెట్టుకొని, ఇప్పుడు మనము ఆ పెనం హీట్ ఎక్కేలోపు అయితే మనం మిక్సీ పట్టుకున్న ఏదైతే ఉందో ఇదంతా గోధుమ పిండిలో వేసుకొని మంచిగా విస్కర్తో అయితే ఈ విధంగా మంచిగా అయితే ఉండాలన్నమాట. మొత్తం అయితే మిక్స్ అయిపోవాలి. సో ఉండలు లేకుండా అయితే కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో ఆ వాటర్ అయితే అవసరం ఉండదు. మీకు వీలైతే కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం అయితే పాలు వేసుకొని ఇంకా కలుపుకోండి అనమాట. ఇంకా వీలైతే చేత్తో కూడా కలుపుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. సో అదనమాట. ఇంకా ప్యాన్ అయితే మనకి హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అయితే వేసుకోవాలి. మీకు వీలుంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగా కూడా వేస్తున్నాయి ఈ విధంగా. సో వేసేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పెద్ద మూత పెట్టేసి ఇంకా తీసి చూస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. తొందరగా అయితే చూసుకోవాలి, లేకపోతే మాడంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టపడుతూ తింటారు. ఫేవరెట్ అయిపోతుంది వాళ్ళకైతే. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇంక మనకి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా ఇలా అయితే వేసుకొని చిన్న చిన్నవి వేసుకొని, లేదంటే పెద్ద కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే వేసుకొని ఆయిల్ చల్లుతూ ఇట్లా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంచి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంచి కుక్ అయితే, లేకపోతే పిండి పిండి ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా మనకైతే రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా పైనుండి తేనె వేసుకొని తింటే అద్దరిపోతుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే వాటితోనే. సో ఇది ఫ్రెండ్స్ వీడియోని అసలు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.